మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడి కాయల మీద ఉంటే ఈ వీడియోని చిన్నపిల్లలు చూస్తుంటే చెవులు మూసుకోండి, అడల్ట్స్ అయితే ఇయర్ ఫోన్స్ తెచ్చుకోండి. ఎందుకంటే ఈరోజు మనం రోజు చేయబోతుంది సోషల్ మీడియాని కంప్లీట్ చేయడంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం రండి. మీ వీడియోస్ లో మీరు ఎలాగైనా బూతులు మాట్లాడాలి, అది అందరికీ తెలిసిందే. వేరే వాళ్ళని బూతులు తిట్టాలి, అది కూడా అందరికీ తెలిసిందే. అదన్నా సింక్ లో చేయాలి కదా. మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరు ఇద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మీ ఏజ్ లో మాకు ఫోన్లు లేవు. ఆ ఏజ్ లో కాకపోతే ఈ ఏజ్ లో ఫోన్ చేతికి వచ్చింది. నువ్వు ఏమన్నా దేశాన్ని ఉద్ధరించే వీడియోలు చేస్తున్నావా? నాకు ఒకటి అర్థం కాదు, ప్రతిసారి వీడియోలో కెమెరా ముందుకు వచ్చి టీ షర్ట్ సర్దుకుంటా వెంటక్క నువ్వు. పబ్లిక్ వాంట్స్ ఇట్. అది మీ జాతి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బూతులు తిడితేనే ఫేమస్ అవుతారు అనే విషయం అందరికీ తెలుసు. అయినా వాడు ఏదో పిల్లోడు సరదాగా వీడియో చేశాడు అనుకుందాం. అసలు నువ్వు అని తిట్టడానికి కాంటెక్స్ట్ ఏంటి? అసలు రీజన్ అంటూ ఏదో ఒకటి ఉండాలి కదా. దీనికితే దేవరా అంటూ ఒక ఫేమస్ అవడానికంట రేపు బూతులు తిట్టి ఫేమస్ అయితే భారతరత్న ఇస్తారు అనుకుంటున్నావా? ఇన్ఫ్లుయెన్స్ అవార్డ్స్ అని చెప్పి జనరల్ ప్లాస్టిక్ ముక్క ఇస్తారు, తీసుకెళ్లి డిజిటల్ వాడుకో. ఎట్లా మానేస్తాం బ్రో? బికాస్ నాకు హైప్ వచ్చిందే ట్రోలింగ్ కి. చిన్నప్పుడు ఎవరైనా రోడ్డు మీద బూతులు మాట్లాడుతుంటే మన మమ్మీ డాడీ చెవులు మూసేస్తారు, ఆ బూతులు వినకూడదు. కానీ ఇప్పుడు ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చిన తర్వాత బూతులు వినమని ఇయర్ ఫోన్స్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేస్తాను. పరిస్థితి ఎందుకంటే ఇవిడికి హైప్ వచ్చిందే బూతుల వల్ల. బికాస్ నాకు హైప్ వచ్చిందే ట్రోలింగ్. ఇక్కడ అది బూట్ తెచ్చినంత. సో ఇంకా లాగింది చాలా ఆపు. అక్క ఇన్స్టాగ్రామ్ లో ఇలా రోత చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటెంట్ క్రికెట్ కి షిఫ్ట్ చేసింది. అదైతే నెక్స్ట్ లెవెల్ రోత. MS ధోని అంట ఇప్పటి వరకు హోల్ క్రికెట్ లైఫ్ హిస్టరీలో ప్రొటెక్టివ్ గేర్ అన్నది యూజ్ చేయలేదంట ఇప్పటి వరకు. ఈ రోజు తర్వాత అక్క బ్రేక్ ఇచ్చింది అనుకుంటే అనూహ్యంగా బిగ్ బాస్ లో వెలిసింది. నేనైతే మిమ్మల్ని యుద్ధానికి వచ్చినా సార్, నేను దుబాయ్ నుంచి వచ్చినా సార్ కేవలం మీకోసమే. అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను దుబాయ్ నుంచి వచ్చినా సార్ కేవలం మీకోసమే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేను నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఎవరు నీ బాయ్ ఫ్రెండ్? అందరికి తెలుసు కదా నా బాయ్ ఫ్రెండ్, నీకు కూడా తెలుసు కదా. రాజు డేంజర్ స్మైలీ. అక్క ఇంక ముందు ఎన్ని అరాచకాలు చేస్తుందో అవన్నీ చూసి తట్టుకునే గుండె నాకు లేదు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.